తెల్లవారుజామున ఓ పక్క పొగమంచు, మరో పక్క సూర్యోదయం. ప్రకృతి కనిపించేంత ఎత్తులో మీకు బాగా కావాల్సిన వారి ముఖ్యమైన రోజుని అంత ఎత్తులో సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే మీకు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ని, అందమైన విజువల్స్ని మీ కంటికి కనిపించేలా చూపిస్తాను. ఇదంతా ఎక్కడుందంటే ఆంధ్ర ఊటీ మన అరకులో ఉంది. అరకు అంటే మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. లెట్స్ హ్యావ్ ఎ లుక్. ముందుగా టికెట్ తీసుకొని పద్మాపురం గార్డెన్స్లోకి వెళ్ళాలి. టికెట్ మ్యాండేటరీ అన్నారు మామ, తప్పలేదు. ఈ పార్క్ చూడటానికి చాలా చాలా అందంగా ఉంటుంది. తెల్లవారుజామునైతే ఇంకా అందంగా కనిపిస్తుంది. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, కపుల్స్కి అందరికీ బాగా నచ్చుతుంది. నాలాంటి ప్రకృతి ప్రేమికులకు కూడా ఈ పార్క్ చాలా బాగా నచ్చుతుంది. ఇంకా హాట్ ఎయిర్ బెలూన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఎందుకంటే సినిమాల్లోనూ, యూట్యూబ్లోనూ, టీవీల్లోనూ చూసి ఒక్కసారి డైరెక్ట్గా చూసేప్పటికీ చాలా హ్యాపీగా ఉంటుంది. సో బెలూన్ ఇన్ డెప్త్ డీటెయిల్స్లోకి వెళ్తే, బెలూన్తో 300 మీటర్స్ ఎత్తులో ఎగరాలంటే ఒక మనిషికి 1500 ఛార్జ్ చేస్తారు. డ్రోన్తో వీడియో తీయాలంటే 2000 ఛార్జ్ చేస్తారు. గోప్రో అయితే 300 ఛార్జ్ చేస్తారు. బట్ ఇలా స్పెషల్గా సెలబ్రేట్ చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పనే. మాకైతే 12,000, అందులో డ్రోన్ వీడియో షాట్స్ విత్ గోప్రో అని చెప్పారు. బట్ బార్గెన్ చేయొచ్చు. మేము వెళ్ళేప్పటికీ డ్రోన్ క్రాష్ అయిందని చెప్పారు. సో డ్రోన్ లేదు కాబట్టి మేము 5 మెంబర్స్ వెళ్ళాం. మాకు 8,000 తీసుకున్నాడు విత్ గోప్రోతో. సో ఇట్స్ అ నార్మల్ ప్రైస్. మన ఫ్యామిలీతో ఆర్ ఫ్రెండ్స్తో ఆర్ మన పార్ట్నర్తో ఇంత హైట్లో సెలబ్రేట్ చేయటం లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఇది చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. ఇంతవరకు నేనైతే ఈ టైప్ సెలబ్రేషన్స్ ఎక్కడా చూడలేదు. సో మీరు ఎక్కడైనా చూసుంటే లెట్ మీ నో, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయినా మా దోస్తు గారి కాన్సెప్టే డిఫరెంట్. ఈ ఎయిర్ బెలూన్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళాలనుకున్నారు కాంటాక్ట్ అవ్వండి. అంత హైట్లో అరుకును చూడటం నాకు చాలా చాలా చాలా, ఒక్క చాలా కాదు 3 చాలాలు అంత హ్యాపీగా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం అంత అందంగా కూడా కనిపించింది అరకు. నాకు లైఫ్లో ఈ మూమెంట్ని చెప్పుకోవచ్చు. ఈ బెలూన్ గాల్లో ఎగరాలంటే ప్రకృతి కూడా సహకరించాలి భయ్యా. ఎందుకంటే గాలి ఎక్కువగా వేస్తే బెలూన్ బ్యాలెన్సింగ్ సరిగ్గా ఉండదన్నమాట. ఆ టైంలో ఇలా ఊగిపోతుంటుంది అటు ఇటు ఇలా అన్నమాట. సో ఫ్లైట్ చేసే ముందు చెక్ చేస్తారు. విండ్ సెట్ అవ్వకపోతే ఆపేస్తారు. కానీ ప్రాణాలతో మాత్రం చెలగాటం ఆడరు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, త్వరలో పారా మోటార్ కూడా తీసుకొస్తున్నారని చెప్పారు. సో విల్ సీ. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో అండ్ ఎంజాయ్. అలానే మీకు వీలైతే నలుగురికి ఫుడ్ డొనేట్ చేయడం మర్చిపోకండి. ఇట్స్ జస్ట్ ఏ రిక్వెస్ట్. సో ఫైనల్లీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దాన్ నేను మీ గాజువాక కుర్రోడు.